చూసారా పక్కన ట్రైన్ ఉంది రాళ్ళ మీద అలా వచ్చాం ఈసారి జర్నీ అయితే పరిగెట్టాం తెలుసా 16 ప్లాట్ఫామ్ అనుకుంటే 2వ ప్లాట్ఫామ్ రావాలన్నమాట. ఇంకా ట్రైన్ లో మన తెలుగు వాళ్ళందరూ కూడా కలిసారనమాట. ఇట్లాంటి ఈ ట్రైన్ మళ్ళీ మేము రన్నింగ్ ట్రైన్ లో ఎక్కామన్నమాట. అంత కష్టం. సో ఈరోజు అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం కదా, అందుకోసం ఎందుకంటే మార్నింగ్ లేచేసి వేడి నీళ్ళు అయితే పెట్టేసాము. కింద కట్టెలు పెట్టడము అవుతూ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ మేము వెళ్ళే ముందు చేపల పులుసు అనమాట. ఇదే చేపల కోసం అయితే తీసుకుని వచ్చారు 1.5 kg. ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు గడ్డ అది వేసేసి చక్కగా కడుక్కుంటే మనకి స్మెల్ అనేది రాదు. దానికి ఇక్కడ పులుసు అయితే చేయాలండి. చేపలు అయితే అన్ని రెడీ చేసేసుకుంటాము. ఇప్పుడు వచ్చి చేపలు కడిగింది కదా, అవైతే ఫ్రై చేసుకోండి. అంటే ఫ్రై చేసేసి ఇంకా చేపల పులుసు అయితే చేయాలి. అలానే పులిహోర కూడా అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక ఫ్రై చేస్తుంది. ఫ్రై చేస్తే ఇంకా పులుసు అయితే పక్కన అనమాట. ట్రైన్ మీదకి జర్నీ కోసం అండి బెండకాయలు అయితే నైట్ కట్ చేసాను. తర్వాత వెల్లుల్లి కారంతోనే చేయబోతున్నాను. సో ఇదిగోండి నైట్ కట్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఫ్రై బాగా 2 days కోసం 1.5 kg అనమాట. కొంచెం ఉంచేసాను. ఇప్పుడు తెల్లులన్నీ తీసేసి ఇంకా ఫ్రై చేయాలి పల్లీలన్నీ వేసేసి. ఎందుకంటే మళ్ళీ ఫుడ్ ఉంటుందో లేదు కదా, ఇదైతే కొంచెం నిలువ ఉంటుంది 3 days కోసము. మంచిగా ఆయిల్లో వేపేసి నార్మల్ కర్రీ కాకుండా ఆనియన్స్ వేయకుండా నార్మల్గా ఇదిగోండి వెల్లుల్లి వేసేసి చేస్తాను ఫ్రై. అందుకోసం అయితే మొత్తం వెల్లుల్లి అయితే తీసేస్తున్నాను. ఇదిగోండి ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కూడా ఫ్రై చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి రోటీ కోసం అయితే ఇంకా 1 kg అయితే కలుపుతున్నానండి. పిండి మొత్తం కూడా కొంచెం నానుతుంది కదా అనేసి 1 hour ముందు ఇంకా నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడండి కొంచెం వాటర్ వేసేసుకొని, ఎక్కువ పిండి కదా కొంచెం కష్టంగా ఉంది. ఓకేనా, ఇప్పుడు అయిందనమాట. సో చేపలు ఫ్రై కర్రీ చేసాం కదా, ఇంకా అమ్మని కూడా అలా రమ్మన్నాను. వచ్చారా? హాయ్. ఎందుకంటే ఇంకా కళ్ళు బాగున్నారా? ఉడకబెట్టాను తీసుకుని వెళ్ళడానికి. ఉడకబెట్టిన తెచ్చిన మేము కసింది తినే నువ్వు మీకని తెస్తే మళ్ళీ మాకు తినే. ఇప్పుడైతే ఇదిగోండి కందికాయలు తీసుకుని వెళ్ళడానికి అంటే ట్రైన్ మీద తినడానికి కందికాయలు అనమాట. ఉడకబెట్టేసింది అన్నీ కూడా చూసుకుంటుంది. ఇదిగోండి చేపల పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము భోజనం చేసి బయలుదేరాలన్నమాట. ఇంకా కళ్యాణ్ వాళ్ళు అయితే వచ్చారు. నిజం చెప్పు, బాగున్నాయా? అమ్మ ఎలా ఉంది? ఇదిగోండి ఇంకా లంచ్ చేసేసి కదలాలన్నమాట. మేమైతే టైం వచ్చేసి 3కి అనుకుంటున్నాము. మళ్ళీ 4 అయ్యేలాగా ఉంది. నైట్ 10 గంటలకు అనమాట వైజాగ్ నుంచి. ఓకేనా, ఇప్పుడైతే చేపల పులుసు లాగిచ్చేస్తున్నాము. మళ్ళీ అంటే ఈ టేస్ట్ నాకు రాదు. ఇది చేసి ఇదిగోండి చపాతీలు అయితే పాముతున్నాం అనమాట. ఇప్పుడు అంటే ఒక 30-40 రోజు ఫ్రై అనమాట అండి. 1 kg మొద్దు కలిపింది. 2 రోజులు సరిపోయాక kg అయితే కలిపాము. పక్కన వచ్చేసి చేసినవన్నీ నెయ్యి అయితే పెట్టేస్తున్నాను ఇట్లా. అండ్ ఇక్కడండి పట్టింది వెల్లుల్లి కారం అనేది ఇది చేసుకున్నాను ఇంకా ట్రైన్ మీదకి. సో దీని తర్వాత వచ్చేసి తరిగిపోతాయండి మా దగ్గర చూడండి. ఇదిగోండి ఇంకా ఇదనమాట. ఇంకా పులిహోర అయితే ఇక్కడ అయిపోయింది. ఈ ఫుడ్ ప్యాకింగే నాకు తెలిసి పెద్ద బ్యాగ్ అయితే అయిపోద్దండి. ఇంకా వాటర్ బాటిల్ అన్ని కూడా ఉన్నాయండి. కొంచెం తింటాం. ఇదే మన డ్రై అండి. ఇది 3 days ఉంటుంది కదా, జ్యూస్ ఏదైనా కూడా ఖరాబ్ అయిపోద్ది. చెప్తున్నాం కదా, అందుకే ఇంకా ఫ్రెంచ్ జడ అయితే వేసేమన్నాను. కళ్యాణ్ అయితే చాలా బాగా వేస్తుంది. గట్టిగా వేసి ఓడకుండా 2 రోజులు కొడకుండా. సో వాళ్ళిద్దరైతే ఇంక కొట్లాడుకుంటున్నారు. ఇదన్నమాట. ఇంకా విక్కీ కూడా రెడీ చేస్తాను నార్మల్గా ట్రైన్ మీద కాబట్టి సింపుల్గా నేనండి. లియాన్ రా, నువ్వు రా. లియాన్స్ రెడీ అవ్వా? అజో ఠీక్ ఇదండి. ఇప్పుడైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి బాక్సింగ్ పోటీలు కాదు చలేస్తుందండి. అందుకోసం వేసుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయడానికి అవ్వదు కదా ట్రైన్లో. సో ఇప్పుడైతే టైం 3 అయింది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఓకేనా, ఇంకా ఇదిగోండి ఇంకా డబ్బులు అంతే. ఓకే, ఇదిగోండి బ్యాగులన్నీ కూడా అయిపోయాయి. పెద్ద బ్యాగ్ 2, చిన్న వస్తే 2 అండి. మా హస్బెండ్ బ్యాక్ సైడ్ వేసుకునేది. సో నిన్న మొన్న వచ్చినట్టు అనిపించింది. అప్పుడు ఇంకా టైం కూడా అయిపోయింది అనమాట. సెల్ఫీ స్టిక్ ఎంత పెడతావు? ఓకే, ఎప్పట్లాగే ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు నిండుకుండా అనమాట. సెంటిమెంట్ దండం పెడుతున్నాను. సో ఇంకా
ఇంకా స్టార్ట్ అవుతున్నామండి ఇంటి నుంచి అయితే. నన్ను దండం పెట్టేసి దూరం నుంచి దండం పెట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నామండి. తినైతే ఇంకా పాపం ఒక్కదై ఉంటుంది. 2-3 ఫంక్షన్లు ఉన్నాయి. అమ్మా ఎప్పుడు ట్రైన్ ఎక్కుదామా, ఎప్పుడు బస్ ఎక్కుదామా అని ఉందండి. ఇంకా వెళ్తున్నాం. ఒక ట్రాలీ బ్యాగ్ మాత్రం మొత్తం ఫుడ్ వస్తుంది. ఒకటైతే ఫుడ్ ఉంది, ఒకటి వచ్చేసి బట్టలు, ఇంకా అన్ని కూడా చెప్తానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. అదే అర్థం కావట్లేదు, ఏదో ఒక్కొక్కటి అయిపోయింది. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఇదేసుకోరా షూస్ పెన్ మీకు బాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం. ఓకేనా? బాయ్. 1 ఇయర్ తర్వాత అనమాట రావడము. పిల్లలు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఆటో ఇక్కడ నుంచి కొత్తూరు అయితే వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ బస్సు అనమాట. బాయ్. పడిపోతాడా? సహార్ష్ బాయ్. బాయ్ నాన్న. అమ్మ బాయ్. కళ్యాణి అందరికి బాయ్. ఇంకా బస్ అనమాట. బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇది కొత్తూరు బస్ స్టాప్. మేము ఎక్కువగా ఇక్కడికే వచ్చి వెళ్తుంటాము. రిపేరా? బస్ అయితే ఒకటైతే ఖరాబ్ అయిపోయింది, ఇంకోటి అయితే ఇంకా ఫుల్ అయిపోయారు. ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి ఇంకా అలాగా క్యాబ్ వస్తే కనుక అక్కడ మాట్లాడేసి ఇక్కడ నుంచి అయితే శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము. సో ఇదన్నమాట. ఇంకా అతను అలా ఉంటే మాకు అడిగారు అనమాట వెళ్తున్నారా అనేసి. డైరెక్ట్ గా మెట్టూర్లో బస్ ఎక్కకుండా కొత్తూరుకి అయితే వచ్చామండి. ఇంకా బస్ కూడా ఇంజిన్ ఖరాబ్ అయిపోయింది అనమాట. 1 గంట సేపు వరకు కొత్తూరులోనే వెయిట్ చేసాము. ఏ బస్ కూడా రావట్లేదు. మా లక్కీగా ఇంకా అలా కార్ అయితే వెళ్తుందండి. శ్రీకాకుళం ఒక బ్రదర్ అయితే వెళ్తున్నారు. ఇంకా మాకైతే అలాగ అడిగారు, సో మీరు శ్రీకాకుళం వెళ్తున్నారు అనేసి ఇంకా వెంటనే మేమైతే ఇంకా కార్ అయితే ఎక్కేసామన్నమాట. పర్ టికెట్ మీదనే వెళ్ళామండి. అయితే మళ్ళీ శ్రీకాకుళం నుంచి మేమైతే బస్కి ఎక్కుతున్నాం. ఇది శ్రీకాకుళం బస్ స్టాప్. మేమైతే జనవరి 28కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో మా ఊరు నుంచి, అదే శ్రీకాకుళం నుంచి 28 నైట్ కి వైజాగ్ లో మాకు ట్రైన్ అయితే ఉందండి. సో ఫస్ట్ మా ఊరు నుంచి మేము క్యాబ్ కి అయితే వచ్చామండి శ్రీకాకుళం. మళ్ళీ ఇదే బస్ లో మేము టికెట్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ నుంచి వైజాగ్ కి అయితే వెళ్తున్నాం. ఏపీ ఎక్స్ప్రెస్ అండి మేము వెళ్ళబోయే ట్రైన్. ఇదిగోండి విశాఖపట్నంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ 10 గంటలకైతే ట్రైన్ అయితే వస్తుంది. మేము ఎప్పుడైనా బస్ ఎక్కామనుకోండి, పాపకి నాకు అసలు వామిటింగ్స్ అనేవి అయిపోతుంటాయి. కానీ ఈసారి ఏంటంటే టాబ్లెట్ అనేది తీసుకున్నామండి. దానివల్ల ఎలాంటి వామిటింగ్ అయితే అవ్వలేదన్నమాట. ఇంతకు ముందు మీరే చెప్పారు కదా నాకు కామెంట్ సెక్షన్ లో ఇలా వామిటింగ్ టాబ్లెట్ ఉంటుంది అనేసి. నేను మెడికల్ షాప్ కి వెళ్ళి అడిగాను అనమాట. ఇంకా వెంటనే ఇంకా టాబ్లెట్ తీసుకోవడం వల్ల మాకు ఈసారి ఎలాంటి ఫీలింగ్ అనేది లేదు పాపకి నాకు. లేదంటే పాప మొత్తం ఇంకా వామిటింగ్ చేస్తూనే ఉంది. ఫైనల్లీ వైజాగ్ స్టేషన్ కి అయితే వచ్చేసామండి. మరి ట్రైన్ టైం వచ్చేసి 10 గంటలకి. మరి అప్పుడు ఫుడ్ తింటే అరగదు కదా, అందుకోసమే పిల్లలకి అయితే తిని పెట్టేస్తున్నాము. 9 గంటలకు అయితే రీచ్ అయిపోయాము స్టేషన్. మన సౌత్ సైడ్ అనుకోండి పులిహోర ఎక్కువ చేసుకుంటాం కదా, అందుకోసం ఇదైతే ఖరాబ్ కాదు కాబట్టి. అందులో ఈ వింటర్ లో అయితే అస్సలు ఖరాబ్ కాదు కదండి. ఎక్కువగా మనం పులిహోర తీసుకుంటాం కాబట్టి మేము అదే తెచ్చుకొని వెంటనే తినేసాం. కొంచెం మీ హస్బెండ్ కి హెల్ప్ చేయొచ్చు కదా అనేసి అడుగుతుంటారు. అది నాకు తెలిసిందే. జస్ట్ 1 నిమిషం మాత్రమే వీడియో తీస్తానండి. నెక్స్ట్ అంతా కూడా హెల్పింగే ఉంటుంది. అలా ఇంకా లగేజ్ అంతా కూడా పెరిగిపోయింది. మొత్తం 4 బ్యాగులు అయిపోయామండి. కింద అయితే మా సీట్ లో పెట్టేసాం. టోటల్ గా 3 టికెట్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ టైం నుంచి బాబు కూడా టికెట్ తీసుకోవాలి, ఎందుకంటే అసలు ప్లేస్ అనేది సరిపోవట్లేదు. ఇదే ట్రైన్ లో మేము 2 రోజులు ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా ఫరీద్కోట్ కి అయితే ట్రైన్స్ లేవండి, అందుకోసమే 3 ట్రైన్స్ అయితే మారాల్సి ఉంటుంది. ఇంత జర్నీ చేయడం అవసరం అక్క, ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కదా అనేసి అడుగుతున్నారు కదా.
చెప్పేస్తాను ఆగండి. చాలా టైమ్స్ మీకు చెప్పాను కదా, ఫ్లైట్లో వెళ్ళామనుకోండి 4 టికెట్స్కి ఎంత ఖర్చు అవుతుంది కదండి. అలానే ఇంకా మేము ట్రైన్లో వెళ్తాం కాబట్టి ఫ్రీ వారంటీ అయితే ఉంటుంది. సర్లే ఒక్కసారే కదా అనేసి ఫ్లైట్లో వెళ్ళామనుకోండి, డైరెక్ట్ అయితే లేదండి. వైజాగ్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వచ్చినా కూడా మళ్ళీ ఢిల్లీ నుంచి మేము ఒక 15 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుందండి. సో అక్కడ కంఫర్టబుల్ అనేది లేదు కదా, మెయిన్ అందుకోసమే మేము ఫ్లైట్లో అయితే రావట్లేదు. అందులో 4 టికెట్స్ అనుకోండి ఈజీగా 60,000 అయిపోద్దండి. అవసరమా? ఒక 2 రోజులు కళ్ళు మూస్తే చక్కగా 60,000 మనం సేవ్ చేసుకోవచ్చు కదా. ఇంకా నైట్ అయితే పడుకుడిపోయాము. ఇంకా నెక్స్ట్ డే లేచి ఇంకా బ్రష్ అయితే చేసేసాము. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మీకు తెలుసు కదా, మేమైతే ఆల్రెడీ బెండి ఫ్రై అయితే తెచ్చుకున్నాను. అలానే రోటీస్ వచ్చేసి 40 రోటీస్ అండి చేశాను, అది కూడా 2 రోజులు. బెండి ఫ్రై ఖరాబ్ కాలేదా కనీసి డౌట్ రావచ్చు. అలా ఏం లేదండి, అస్సలు ఖరాబ్ కాలేదు. అందులో ఏసీ కాబట్టి అలానే ఇంకా మేము చక్కగా ఆయిల్ వేసేసి నేనైతే డీప్ ఫ్రై చేశానండి. అంత శ్రమ ఎందుకక్క, ట్రైన్లో కొనుక్కోవచ్చు కదా అనేసి అడుగుతారు. కానీ ట్రైన్లో ఫుడ్ అనేది బాగోదు. ఒక్కొక్కసారి తినక తప్పదు కాబట్టి తింటాము. కానీ ఈసారి కొంచెం ఓపిక తెచ్చుకొని చక్కగా ఇంకా ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. మళ్ళీ మనకి తగ్గట్టుగా టైంకి రాదు, అదొక ప్రాబ్లము. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఫ్రూట్స్ కూడా నేను చక్కగా అన్ని పట్టేసుకున్నానండి. సో దానివల్ల ఎలాంటి మాకు ఆకలి అనేది మాక్సిమం ఫుడ్ పట్టుకోకపోయినా కూడా ఫ్రూట్స్ కొంచెం పట్టుకున్నాం అనుకోండి పిల్లలు తింటారు. అలానే కొంచెం హెల్దీ కదా. పిల్లలకి మాత్రం చాలా బోర్ కొట్టేసి హోంవర్క్ అయితే రాసుకుంటానని చెప్పింది. వెంటనే ఇంకా బుక్ తీసేసుకొని తనకైతే వర్క్ అయితే ఇచ్చేసానండి. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇదే ట్రైన్ 8 గంటలు అయితే లేట్ అవుతుంది ఢిల్లీకి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి కందికాయలు అయితే వలుస్తున్నానండి. నేను వేసుకున్నది ట్రాక్ సూట్ అండి, చాలా బాగుంది. మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తున్నానండి. కలర్స్ కూడా ఉన్నాయి, కంఫర్టబుల్. ఈసారి జర్నీలో చాలా షాక్ అయ్యాను. ఏంటో తెలుసా అండి, ఇదే ట్రైన్ లో చాలా తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు, అది కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట. సో చాలా మంది వచ్చి వెళ్తూ చూస్తూ ఉన్నారు అనమాట. ట్రైన్ లో మన తెలుగు వాళ్ళందరూ కూడా కలిసారనమాట. ఒకటి వచ్చేసి వైజాగ్, అలానే ఇంకా శ్రీకాకుళం వాళ్ళు కూడా కలిసారు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది వీళ్ళతోనే మాట్లాడించుకుందాం, ఓకేనా? అంటే మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేము మమ్మల్ని అక్కడ గెట్ టుగెదర్ కి ఇన్వైట్ చేశారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక యూనిట్ అన్నమాట, రిటైర్ అయిన పర్సన్స్. సో వీళ్ళందరినీ మళ్ళీ గెట్ టుగెదర్ కోసం పిలిచారనమాట. అందుకోసం అందరు కలిసి అయితే వెళ్తున్నారు. సో ఒక్కొక్కరి పేర్లు అయితే ఇప్పుడు అడిగేద్దాం, ఓకేనా? మీ పేరేంటి? ప్రియాంక. అచ్చా, మీరేం చేస్తుంటారు? టీచింగ్. అచ్చా, టీచింగా? మీరు? వదిన. అన్నయ్య భార్య. అన్నయ్య భార్య. హోమ్ మేకర్. మీరు? అందరు కూడా ఆర్మీ పర్సన్స్ అండి, ఆర్మీ వాళ్ళ వైఫ్స్ అన్నమాట మేమందరం కూడా. సో అలా కలిసి ఇంకా సరదాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు జెల్లిఫై కూడా ఆడుకున్నామండి. ఇంక ఇప్పుడు భోజనం చేసి మళ్ళీ సాయంత్రం అయితే ముచ్చట్లు పెట్టడానికి వెరైటీ డిఫరెంట్. సో నన్ను కూడా లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారండి. ఆల్రెడీ నేను అయితే రోటీస్ అలానే బెండి ఫ్రై తెచ్చాను, ఇంకా వెళ్తున్నాను. సో ఈవినింగ్ మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? అందరికి బై బై. నైట్ అయింది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 7:30. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిందండి. ఇప్పుడైతే మేము డిన్నర్ చేయాలన్నమాట. ఇదిగోండి మన తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి అయితే ఉన్నారనమాట. వీళ్ళ నుంచి చాలా టైం పాస్ అయిపోతుంది. చాలా మంది అయితే ఉన్నారండి. కాదు, దీని వచ్చేసి మన ఫాలోవర్ అనమాట, టిక్ టాక్ నుంచి చూస్తుందంట. ఇంకా అందరు కూడా ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్ అవుతున్నారు. సో ఇక్కడ ఇంతకు ముందు చూపించాను కదండి సబ్స్క్రైబర్స్ని, ఆర్మీ పర్సన్స్ అని. సో వాళ్ళతోని నేను జల్దీఫై ఆడాను. 20 రూపీస్ ఒకరికి ఇవ్వాలి. సో బాకీ అయిపోయాను. వీడియో చూస్తే కనుక ఎవరేమనుకోకండి, ఎందుకంటే నేను ఫాస్ట్గా ఇంకా మా ట్రైన్ మిస్ అయిపోద్దని వచ్చేసాను. తర్వాత ఇంకా గుర్తొచ్చింది ఇలా ఇవ్వాలి అనేసి, లేదంటే వచ్చి మళ్ళీ మీకు ఇచ్చేసే వాళ్ళని. సో మార్నింగ్ టైం అనమాట. ఇంకా బ్రెడ్ జామ్ తింటున్నారు మార్నింగ్ టైము. ఇప్పుడైతే ఇక్కడ ట్రైన్ అయితే ఆపేశాడు. ఎందుకంటే మంచు అయితే చాలా ఉంది, అందువల్ల ఆపేశారనమాట. ఇంకా వీళ్ళకి సేఫ్టీగా బ్రెడ్ జామ్ పట్టుకున్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. మార్నింగ్ అంతా లేచి ఇదిగోండి. హాయ్ లియాన్స్, తినరానంటే ఉప్మా తింటున్నాడు. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనండి. మార్నింగ్ లేచి ట్రైన్ ఈరోజు ఎన్ని గంటలు లేట్? 6 అవర్స్ అండి. 6 గంటలు లేట్. చక్కగా జల్దీఫై తెచ్చుంటే ఆడుకునే వాళ్ళము. ఇక్కడ నుంచి ఢిల్లీకి అయితే 11:30 చూపిస్తుంది రైట్ టైం. ఇంకా చూడాలి. ఇప్పటికి 4 అవర్స్ పైగా లేట్ అన్నమాట అవుతుంది, ఓకేనా? ఓకే పూరి మా హస్బెండ్ కోసం పూరి అండి మళ్ళీ తీసుకున్నారు. తన బ్రెడ్ తినలేదన్నమాట. పూరి ఎలా ఉంది? మీ పేరేంటి? రమ్య. ఎలా ఉంది పూరి? ఏదో నేను చేసినట్టు అడుగుతాను. అబ్బా
ఇంకా పాపకి బోర్ కొడుతుందని కాబట్టి తనకు మొత్తం కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చాను. చక్కగా ఆడుకుంటుంది, లేదంటే మరీ బోర్ కొట్టేసి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకలా కాదు ట్రైన్లో. ఇంకా వాళ్ళ వల్ల కొంచెం టైం పాస్ అనేది మాకు ఫుల్గా అయిపోయింది. ఇప్పుడైతే ఓల్డ్ ఢిల్లీకి అయితే వెళ్తున్నామండి. సో ఎందుకంటే మేము మళ్ళీ ఇంకో ట్రైన్కి అయితే వెళ్ళాలన్నమాట. ముందు ఎక్కిన ట్రైన్ 8 అవర్స్ లేట్ వల్ల మాదైతే మార్నింగ్ 10 o'clock ఒక ట్రైన్ ఉండేది, టైమింగ్ 10 to 11 అనుకుంటా, అది మిస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఢిల్లీ అయితే రీచ్ అయ్యాము. అంటే ఇది ఓల్డ్ ఢిల్లీ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే స్టేషన్కి వచ్చాము మాత్రమే ఉంది. ఇప్పుడు ఓల్డ్ ఢిల్లీకి అయితే వచ్చాము న్యూ ఢిల్లీ నుంచి. సో ఇదిగోండి ఆటో బుక్ చేసుకొని, అంటే న్యూ ఢిల్లీ నుంచి ఓల్డ్ ఢిల్లీకి వచ్చేసి 200 తీసుకున్నారండి విత్ లగేజ్ ఫ్యామిలీకి అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టేషన్కి అయితే వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళేసి మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కాలండి. అక్కడ నుంచి మళ్ళీ 2 trains అనమాట. చాలా ఫాస్ట్గా వచ్చాం తెలుసా ఇదే ప్లాట్ఫామ్కి. ఎందుకంటే ట్రైన్ అనేది మిస్ అయిపోతామేమో అనేసి. ఎందుకంటే 1 o'clock మాకు ఉందండి, అది మిస్ అయిపోయామనుకోండి మళ్ళీ మేము ఆ రోజు వెళ్ళడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి పరిగెట్టుకుని వెళ్ళాల్సిన ట్రైన్ అనమాట. పరిగెడుతున్నాం. పరిగెట్టాం తెలుసా, 16 ప్లాట్ఫామ్ దగ్గర ఉంటే 2వ ప్లాట్ఫామ్కి రావాలన్నమాట. చెమట్లు చూడండి, ఇంత చలికి పరిగెట్టి వచ్చేసరికి ఫైనల్ స్టేషన్ దగ్గర వచ్చేసాము. ఫైనలీ ఇక్కడ వచ్చేసి ఢిల్లీ నుంచి అయితే మళ్ళీ భటిండాకి అయితే వెళ్తున్నాం. భటిండా నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్. సో మాది ఏసీ ట్రైన్ అనేది మిస్ అయిపోయిందండి. ఎందుకంటే ట్రైన్ లేట్ వల్ల టైంకి చేరుకోలేకపోయాము. మళ్ళీ మేము స్లీపర్లో వెంటనే టికెట్ తీసుకొని దీనికైతే ఎక్కేసాము. ఈ ట్రైన్ మళ్ళీ 8 అవర్స్కి మేమైతే భటిండాకి అయితే వెళ్తామండి. అందులో ఇది మళ్ళీ 2 అవర్స్ లేట్ అనమాట. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే అంతా కూడా వింటర్ వల్లనండి, మొత్తం కూడా మంచు ఉంటుంది కదా, దానివల్ల ఇంకా ట్రైన్స్ అన్ని కూడా లేట్ వెళ్తున్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ ట్రైన్ వచ్చేసి మళ్ళీ మేము రన్నింగ్ ట్రైన్లో అయితే ఎక్కామండి. అది అసలు మీకు చూపించలేకపోయాను, అంతా ఇంకా టెన్షన్తో అయితే ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. ట్రైన్ అండి, ఈ ట్రైన్కి ఇంకోటి ఏంటో టెలిఫోన్ దగ్గర అసలు దింపలేదన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మేము దిగాము. అసలు అర్థమే కావట్లేదు, ఒక ప్లాట్ఫామ్ లేదు, ఏది లేదు, మధ్యలో చాపేశాడు. 1 నిమిషం అయితే వెయిట్, 1 నిమిషం ఉంది. ఆ టైంలో ఇదిగోండి లగేజ్ అంతా తీసేసి పిల్లల్ని తీసేసి వచ్చామన్నమాట. ఒక ప్లాట్ఫామ్ లేదు, చూసారా పక్కన ట్రైన్ ఉంది రాళ్ళ మీద. అలా వచ్చాము ఈసారి జర్నీ అయితే మరి ఘోరంగా అయిపోయింది. అసలు ఇట్లాంటి ఈ ట్రైన్ మళ్ళీ మేము రన్నింగ్ ట్రైన్లో ఎక్కామన్నమాట. అంత కష్టానికి ఈసారి వచ్చాము. లగేజ్ అంటే ఇంత ఉందన్నమాట. బాబే చెత్త జర్నీ అంటే ఇదేనండి. ఇక్కడ అనమాట ఇక్కడ దింపేశాడు. ఇప్పుడు స్లీపర్లో లాస్ట్కి వచ్చామండి. అంటే ట్రైన్ మిస్ అయిపోవడం వల్ల ఇంకా ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్తే ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా లాస్ట్ ఇదే ట్రైన్. ఇదిగోండి ఈ లగేజ్తో ఎట్లా జర్నీ చేసాం మాకే అర్థం కావట్లేదు. చెత్త జర్నీ అంటే ఇదేనండి నా లైఫ్లో. సిగ్నల్ ఇచ్చాడు. మా లాస్ట్ ట్రైన్ అయిపోయింది. ఫరీద్కోట్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు. ఆయన ఇక్కడ ఆగిపోయాం, ఇక్కడ ఆపాడు. అటు లేదు ప్లాట్ఫామ్, ఇటు లేదు ప్లాట్ఫామ్, అట్లా ఉంది. అక్కడ ఆపేశాడు అనమాట, అటు సైడ్ ఆపేశాడు. ఇప్పుడైతే మళ్ళీ ఆటోకి పట్టుకొని వెళ్ళాలి. పదండి ఇంకా ఇంటికి. దీక్ష ఫైనల్లీ ఫరీద్కోట్ అయితే రీచ్ అయిపోయామండి. చాలా మంది అన్నారు కదా మంచిగా నార్మల్ డ్రెస్ వేసుకోవచ్చు కదా అనేసి. ఇంత జర్నీలో అలాంటి డ్రెస్తో అవుతుందా అండి? అందుకోసమే ఇలా కంఫర్టబుల్గా ఉండే నా ఇట్లా ట్రాక్ సూట్ వేసుకున్నానండి. మీకు కూడా కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చాలా బాగుంది. సో ఇంకా మా జర్నీ అయితే ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.